జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు పస్తులతో పడుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇది చేసి తీసుకొచ్చాను, తిను. మీరు నా గురించి చాలా కష్టపడినందుకు చాలా థ్యాంక్స్. నాకేం అవసరం లేదు, తీసుకెళ్ళండి. అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? నువ్వింట్లో ఇబ్బందులు పడిపోతూ ఆ ఇబ్బందులకి కారణం ఈ నందన్ ఫ్యామిలీ అని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నావా? అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నావా? నా గురించి ఇన్నాళ్లలో మీరు అర్థం చేసుకుంది ఇంతేనా? నేనేం అర్థం చేసుకున్నాననేది పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది మాత్రమే లెక్కకట్టు. నువ్వు కానీ ఇది తినకపోతే ఈ కుటుంబం పరువు తీయడానికే నువ్విదంతా చేస్తున్నావని నేను నమ్మాల్సి వస్తుంది. నీ వల్ల ఈ కుటుంబానికి ఏ సమస్య రాదని నేను నమ్మాలన్నా, ఇక్కడి నుంచి వెళ్ళి నేను ప్రశాంతంగా నిద్రపోవాలన్నా నువ్విది తిని తీరాలి. నువ్విది తినకపోతే అక్కడ టెన్షన్తో నిద్ర రాక నేను అవస్థలు పడాల్సి వస్తుంది. నేను తింటాను, మీరు వెళ్ళండి. కుదరదు. నేను చూస్తుండగానే నువ్వు తినాలి. తిను. తింటానని చెప్పాను కదా. నువ్వు తిన్నాకే నేను వెళ్తానని చెప్పాను కదా. ఏం ఆలోచిస్తున్నారా ఆంటీ? లక్ష్మిని భయపెట్టి ఇక్కడ ఉండలేని పరిస్థితులను సృష్టించి వెళ్ళిపోయేలా చేయాలి. ఏం చేస్తే లక్ష్మి వెళ్ళిపోతుందా అని ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచిస్తూ ఉండండి. అక్కడ తిండి తినకుండా కడుపు మాడుతూ ఉంటే ఆ లక్ష్మి ఏం చేస్తుందో నేను చూసేస్తాను. ఆంటీ, ఏం చేస్తుంది ఆ విడాకులిచ్చిన వీరవనిత? దోమల కాయిల్ వెలిగించుకొని హాయిగా పడుకోవడానికి రెడీ అవుతోంది. కానీ హాయిగా మనమెక్కడ పడుకోనిస్తాం? అంటే లక్ష్మిని తరిమేసే ప్లాన్ ఏదైనా ఆలోచించావా? అవునా ఆంటీ, తను ఒక్క దోమల కాయిల్ వెలిగించుకుని పడుకుంది. మనం దానికి తోడు ఇంకో 20-30 కాయిల్స్ వెలిగించి ఆ రూమ్లో పెట్టి రూమ్ బ్లాక్ చేస్తే ఎలా ఉంటుంది? ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంది. నన్ను వీళ్ళు బ్రతకనివ్వరు అని మొదటిసారిగా భయపడుతుంది. ఏమంటారు? గుడ్ ఐడియా మనీషా, లెట్స్ గో. వాట్ హ్యాపెన్ డాక్టర్? తనకి ఒంట్లో ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. ఇంకొంచెం సేపు గనక ఆక్సిజన్ పీల్చకుండా ఉంటే తన ప్రాణం మీదకి వచ్చేది. ఇప్పుడేం భయపడాల్సిన అవసరం లేదు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు డాక్టర్. గాలి ఫ్రీగా పీల్చుకోగలుగుతున్నావా? అవును డాక్టర్. ఈ టైంలో ఎవరు?
ఏంటి మేడం, ఈ టైంలో మీరు వచ్చారేంటి? లక్ష్మి గారికి ఏదో ప్రమాదం జరిగిందని మాకు అర్థమైంది. అందుకే అర్ధరాత్రి కూడా రావాల్సొచ్చింది. మీకెలా తెలిసింది? మాకున్న రూల్స్ ప్రకారం ఈ 6 నెలల పాటు రోజుకొకసారి లక్ష్మి గారికి వీడియో కాల్ చేసి ఆమె క్షేమ సమాచారం కనుక్కోవడం మా బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే మేము ఆమెకి వీడియో కాల్ చేయడం జరిగింది. లక్ష్మి గారు లిఫ్ట్ చేశారు, కానీ మాట్లాడలేక ఉక్కిరిబిక్కిరవుతూ చాలా సతమతమయ్యారు. అందుకే అనుమానం వచ్చి రావాల్సొచ్చింది. లక్ష్మి గారు, అసలేమైంది? నేను నిద్రపోతూ ఉండగా ఒక్కసారిగా ఊపిరి అందడం లేదనిపించింది. తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ పొగ. ఏమవుతుందో అర్థమయ్యే లోపే కళ్ళు తిరిగి పడిపోయాను. డాక్టర్, ట్రీట్మెంట్ చేశారు కదా, ఏంటి మ్యాటర్? ఈవిడేంటి పేరలు ఆరాలు తీస్తుంది? కొంప తీసి దొరికిపోం కదా. అయ్యో ఊరుకుంటాంటి, నాకు గుండె దడ పెరిగిపోతుంది. మీకు తెలిసిందే చెప్పండి డాక్టర్. నేను రూమ్కి వెళ్ళి చూశాను మేడం. అది దోమలు పోవడానికేసే కాయిల్ పొగ. 20-30 కాయిల్స్ ఒకేసారి వెలిగిస్తే ఎంత పొగొస్తుందో అంత పొగుంది ఆ రూమ్లో, విచ్ ఇస్ అబ్నార్మల్ మేడం. నా అనుమానం నిజమే అయింది. లక్ష్మి గారిని ఏం చేద్దామనుకున్నారు చెప్పండి. వదిలించుకోవాలని ప్రయత్నించారా? విడాకులు వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకని ఒకేసారి పైకి పంపించే ప్లాన్ వేశారా? అదేంటి మేడం అలా అంటారు? ఈ ఇంట్లో లక్ష్మి అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ, లక్ష్మికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు, లక్ష్మి గారు. లక్ష్మి గారు, మీరు చెప్పండి, ఇలా జరగడం వెనుక ఎవరైనా కారణమై ఉంటారని మీకు అనిపిస్తుందా? వీళ్ళలో ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.